ఆప్కి అదాలత్లో ఇమ్రాన్ ఖాన్ గారి మీదున్న తర్వాత ఆరోపణ, ఈయన రాజకీయాల వల్ల ఈయన పర్సనల్ లైఫ్కి అలాగే ఫ్యామిలీ లైఫ్కి నష్టం జరిగింది. ఇమ్రాన్ గారు, పాలిటిక్స్ మిమ్మల్ని ఎంత మాయ చేసిందంటే మీరు మీ ఫ్యామిలీ గురించి అలాగే మీ చుట్టుపక్కల ఉన్నదాని గురించి పూర్తిగా మర్చిపోయారు. ఏ జమమ్మ అయితే మీకోసం ఉర్దూ నేర్చుకోవడానికి ప్రయత్నించారో, పాకిస్తానీగా మారడానికి ప్రయత్నించారో, మీ పాలిటిక్స్ వల్ల ఆవిడికి నష్టం ఏర్పడింది. నేను మీకు ఒక విషయం చెప్తాను. నేను నా పొలిటికల్ ర్యాలీలో ఉన్నాను. సో నేను మాట్లాడడానికి ముందు ఆ ర్యాలీలో ఉన్న ఒక అతను చాలా బాగా మాట్లాడారు. ఆ స్పీచ్లో ఆయన ఏం చెప్పారంటే, ఇమ్రాన్ సార్, మీరు మన దేశం కోసం మీ కుటుంబ జీవితాన్ని చెడగొట్టుకున్నారు. నేను మన దేశం కోసం నా కుటుంబాన్ని వదిలేయాలనుకుంటున్నాను. కానీ నాకు తెలుసు వాళ్ళ భార్య అతన్ని ఇబ్బంది పెడుతోంది అని. అందువల్ల ఆవిడకి డివోర్స్ ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. ఇందులో చూసారంటే ఇందులో ఎటువంటి అనుమానం లేదు. నేను ఎప్పుడైతే పాలిటిక్స్లో జాయిన్ అయ్యానో నిజానికి అప్పటినుంచే నా కుటుంబ జీవితం మొత్తం పోయింది. కానీ నేను ఎప్పుడైతే ఈ పాలిటిక్స్లోకి ప్రవేశించానో అప్పుడు జమాయిమా నాతో కలిసి పాలిటిక్స్లో చేతులు కలుపుతారని, అంటే తను కూడా పాలిటిక్స్లో ఈక్వల్ పార్ట్నర్గా ఉంటారనుకున్నా. కానీ దురదృష్టం ఏంటంటే నేను పాలిటిక్స్లోకి ప్రవేశించినప్పుడు నా యొక్క ఆపోనెంట్, నా పొలిటికల్ అపోనెంట్స్ అప్పుడు అల్లా నాకొక స్ట్రేచర్ ఇచ్చారు. పాకిస్తాన్లో నాకొక క్రెడిబిలిటీ ఉంది. వాళ్ళు నన్ను ఎదిరించలేక అది మొత్తం నా వైఫ్ మీద మీ చూపించారు. వల్ల ఆవిడ ఒక యూదర్ అని సమస్య సృష్టించారు. వాళ్ళు నా పెళ్లిని జైనస్లాబ్ యొక్క భాగంగా చేశారు. తనపై దాడి చేసి తన మీద ఒక టైల్స్ కేసు ఒకటి వేశారు. నా మీద పగ తీర్చుకోవడం కోసం గవర్నమెంట్ అలాంటి కేసేసింది. ఆ తర్వాత అక్కడున్న కొంతమంది సల్మాన్ రుష్దీ స్టూడెంట్ అని కూడా చెప్పారు. డిగ్రీ బుక్స్ కూడా ఉన్నాయి. ఎప్పుడూ ఆమెపై నిందలు మోపుతూనే ఉన్నారు. దాని ఫలితం ఏమైందంటే తను నాతో పాలిటిక్స్లో పాల్పంచుకోలేకపోయింది. అందువల్ల తన్ని నేను పాలిటిక్స్ నుంచి దూరంగా ఉంచాల్సొచ్చింది. అలా దూరం పెట్టడం వల్ల ఆబ్వియస్లీ మేము ఎంత కలిసి ఉండాలనుకున్నా సమయం కుదిరేది కాదు. జీవితంలో మేము కలిసి ఉండలేకపోయాం. ఇంకా ఈ క్రాస్ కల్చరల్ మ్యారేజెస్కి మిగతా పెళ్ళిళ్ళ కంటే దీనికి ఎక్కువ సమయం కేటాయించాలి. ఇంకా చూసారంటే ఆ తర్వాత నా పొలిటికల్ లైఫ్ మొత్తం నేను ఇంకా తనకి టైం చాలా తక్కువే ఇచ్చాను. అది నా తప్పే. అందువల్లే మా మధ్య గొడవలు వచ్చాయి. మీకిప్పుడు ఏమనిపిస్తుంది? రాజకీయాలు అడుగు పెట్టుండకూడదు, ఆవిడ్ని పెళ్లి చేసుకుని ఉండకూడదు అని అనిపిస్తుందా? చూసారంటే మనిషికి యాస్పిరేషన్స్ ఉంటాయి. నేను ఎలా ఉండేవాణ్ణంటే ఎప్పుడూ నాలో ఏదో ఒక కసి ఉంటూనే ఉండేది. అది ఇప్పుడు కూడా ఉంది. క్రికెట్ మీద పిచ్చి నాకు 9 ఏళ్లకే స్టార్ట్ అయింది. ఇంకా 9 ఏళ్ళు హాస్పిటల్ కట్టాలని, మా నాన్నకి క్యాన్సర్ వచ్చి ఆ వ్యాధి వల్ల చనిపోయాడు. అప్పట్నుంచి సో నేను పాలిటిక్స్లో పొలిటికల్ కెరియర్ అంటూ ఏది ఎంచుకోలేదు. అయితే ఎప్పుడైతే నేను పాకిస్తాన్లో ఒక మార్పు రావాలని కోరుకున్నానో అప్పుడది పొలిటికల్ చేంజ్ వల్లే సాధ్యమవుతుంది. ప్రపంచంలో ఏ మార్పైనా పొలిటికల్ చేంజ్ లేకపోతే అది సాధ్యపడదు. సో నేను ఈ నిర్ణయం తీసుకున్నప్పుడు ఇది నాకు మళ్ళీ ఒక యాంబిషన్గా, ఒక ఆవేశంగా, ఒక కలలా మారింది. సో నా పొలిటికల్ ఆవేశం, కళ అవన్నీ వదిలేశామంటే పెళ్లి జీవితంలో కాన్సంట్రేట్ చేసి ఉంటే తను ఇంగ్లాండ్ వెళ్ళిపోయింది. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే మా దాంపత్య జీవితం కంటిన్యూ చెయ్యాలా అని. ఎందుకంటే జమాయిమా ఎంతో ఆశపడే పెళ్లి చేసుకుంది. కానీ అదేమో నాకు ఆవిడకి విషయం మీరు ముందే చెప్పారా? మీకు రాజకీయాలంటే చాలా ఇష్టం, అందులోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు అని? లేదు, ఆవిడకి ముందే తెలుసు నేను కమిటెడ్గా ఉన్నాను అని. అంటే నా డ్రీమ్, నా అంబిషన్ అవన్నీ తనకు ముందే తెలుసు. ఇంకా ఈ విషయం కూడా తెలుసు, నేను ఒకవేళ ఇవన్నీ వదిలేస్తే పెళ్లి సక్సెస్ఫుల్గా ఉంటుందా లేదా అని. తనకి బాగా తెలుసు నేను ఇంగ్లాండ్లో ఉండలేను అని. ఎందుకంటే నేను పాకిస్తాన్ తప్ప ఇంకెక్కడ ఉండలేనని తనకి బాగా తెలుసు. తను కూడా పాకిస్తాన్లోనే ఉండాలని. ఒకవేళ తను పాకిస్తాన్లో నాతో కలిసి పొలిటికల్ లైఫ్లో ఉండలేకపోతే మేము కలిసి జీవించలేము. మీకు ఎప్పుడైనా ఇలా అనిపించిందా, ఒకవేళ మీరు పాకిస్తాన్ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే మీ జీవితం ఇంకా చక్కగా బాగుండేదని, అలాగే మీరు పాలిటిక్స్లో కూడా విజయం సాధించేవారని? ఇందులో చూశారంటే ఏం జరుగుతుందో చెప్పడం చాలా కష్టమైన ప్రశ్న. ఎవరు సమాధానం చెప్పలేరు ముందు ఏం జరుగుతుందని. కానీ మనం ఒకటి మాత్రం చెప్పగలం, ఏం జరిగిందని.
ఆ తర్వాత మనం అందులోంచి మన ఫ్యూచర్ని చూసుకోగలుగుతాం. ఒక విషయం చెప్తాను, నా జీవితంలో నేను పెళ్లి చేసుకుంటే ఒక విషయం మాత్రం అమ్మాయి దగ్గర ఎదురుచూస్తా. తను పాలిటిక్స్లో, నా పొలిటికల్ లైఫ్లో తను ఎంతలా అర్థం చేసుకుంటుందని. ఇంకా నేను ఏ మార్గం వైపు వెళ్తున్నానో అందులో తనకు కూడా భాగం ఉందా లేదా అని తెలుసుకోవాలి. ఒకవేళ నా పొలిటికల్ లైఫ్లో తను ఫిట్ అవ్వకపోతే నేను బెటర్ పెళ్లి చేసుకోకుండానే ఉంటాను. ఈ మధ్యకాలం చూసారంటే పాకిస్తానీ పేపర్లో ఏదో ఒక ఫ్రెంచ్ అమ్మాయి పేరు పడుతూ ఉంది. దురదృష్టవశాత్తు నాకు పెళ్లి అవ్వనంత వరకు మీరు ఇలాంటి ప్రశ్నలన్నీ అడుగుతూనే ఉంటారు. ఒకవేళ అవ్వకపోతే మీరు ఇంతకుముందు ఒక పెద్ద లిస్టు చదివారు కదా, అదేవిధంగా ఇంకో లిస్టు చదివే అవకాశం ఉంది. అయితే పబ్లిక్ ఏమనుకోవాలి? మీకు మళ్ళీ పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందా? అంటే నా లైఫ్ మ్యాక్సిమం బ్యాచులరే. కానీ నేనేమనుకున్నానంటే నా పెళ్లి జీవితం దానికంటే సుపీరియర్గా ఉంది. ఎందుకంటే పెళ్లిలో మనిషికి సంతోషం దొరుకుతుంది. యాక్చువల్గా నా జీవితం ఎంతో కష్టమైనది. ఒకవైపు పాలిటిక్స్ లాగుతుంది, ఇంకోవైపు ఆమెకి ఇక్కడ ఉండడం చాలా కష్టమైన విషయం. తను ఎంతో కష్టపడింది. అయినప్పటికీ నేను ఈ విషయం చెప్పాలనుకుంటున్నాను, ఒక పెళ్లి జీవితం అన్నది బ్యాచులర్ జీవితం కంటే ఎంతో ఆనందంగా ఉంటుంది. సో ఐడియల్ ఇదే, నేను మళ్ళీ పెళ్లి చేసుకుంటాను. అయితే ఏ పెళ్ళైతే నాకు సరిగ్గా సక్సెస్ అవ్వదు అని అనుకుంటానో అది మాత్రం చేసుకోను. ఇది మీ థాట్. జమైమా గారు ఏమన్నారు? ఆవిడ మనసు విరిగిపోయిందా? అందులో చూశారంటే ఇద్దరికీ కష్టమే. ఇద్దరూ విడివిడిగా ఉండడం ఇద్దరికీ కష్టంగా అనిపించింది. ఎందుకంటే మా దాంపత్య జీవితం మేమేమీ గొడవపడి విడిపోలేదు, అలాగే మా మధ్య అండర్స్టాండింగ్ లేకుండా మేమేమీ విడిపోలేదు. నా పెళ్లి బ్రేక్ అయింది దీనికోసమే. తను ఇంగ్లాండ్లో ఉండాలనుకుంది, నేనేమో ఉన్నది పాకిస్తాన్లో. 2 దేశాలు. నేనేమో ఇక్కడ, తనేమో అక్కడ. ఇది వర్కౌట్ కాదు. సో మా పెళ్లి జీవితం కొన్ని సందర్భాల వల్లే విడిపోయింది. కానీ మేము ఎన్నో కష్టాల్ని ఎదుర్కొంటూ వచ్చాం. మీరు మళ్ళీ ఎప్పుడైనా ఆవిడతో కలవాలని ప్రయత్నించారా? ఖచ్చితంగా ఇద్దరం ఎంతో ప్రయత్నించాం. ఇంకా మేము డివోర్స్ అనౌన్స్ చేయడానికి కనీసం 1.5 సంవత్సరం ముందు మేము అన్ని విధాలుగా ప్రయత్నించాం, ఎలాగైనా కాంప్రమైజ్ అయ్యి సెటిల్మెంట్ అవ్వాలని. సగం రోజులు ఈ దేశంలో, సగం రోజులు ఆ దేశంలో. ఏది వర్కౌట్ కాలేదు.